నిఖిల్ అనే యువకుడు ఒక పాత అద్దె ఇల్లు తీసుకున్నాడు. అయితే ప్రతి రాత్రి అతను ఒకే దుప్పటితో నిద్రపోవాల్సి వచ్చేది. ఆ దుప్పటిని ఎవరో ఇక్కడ వదిలిపెట్టారు. కాని అది బాగా వెచ్చగా, నిద్రకి సౌకర్యంగా ఉండేది. మొదటి రోజు అంతా బాగానే గడిచింది. కాని రెండో రోజు రాత్రి నిఖిల్ నిద్రలోకి జారుతుండగా అతని చెవిలో ఎవరో మెల్లగా ఊపిరి తీస్తున్న శబ్దం వినిపించింది. అతడు లేచి చుట్టూ చూశాడు. ఎవ్వరూ లేరు. మళ్ళీ దుప్పటి కప్పుకున్నాడు, పడుకున్నాడు. కాని ఇప్పుడు మంచం కింద నుంచి కదలికలు ఉన్నాయి. ఒక్కసారి దాన్ని క్రిందికి చూస్తే కళ్ళు లేని ముఖంతో ఒక శరీరం అక్కడ నిద్రపోతోంది. వెంటనే నిఖిల్ దుప్పటి విసిరి తలుపు వైపుకు పరిగెత్తాడు. కాని తలుపు మూసుకుపోయింది. కిటికీలు లేవు. తన వెనుక నుంచి అదే శబ్దం. ఆత్మ నిశ్శబ్దంగా అడుగులు వేస్తోంది. ఆ దుప్పటి ఇప్పుడు గాలిలో ఎగిరిపోతూ నిఖిల్ మీద పడింది. తర్వాత రోజు పొద్దుపోయే సమయానికి ఆ ఇంట్లో మరో కొత్త అద్దెదారుని చేరవేశారు. అదే దుప్పటి, అదే బెడ్, అదే నిశ్శబ్దం.